ఏంటి లాయర్ గారు మళ్ళీ ఇలా వచ్చారేంటి? మీ అమ్మగారు పిలిపించారండి. అత్తయ్య గారు రమ్మన్నారా? ఎందుకు? నమస్తే పార్వతమ్మ గారు. నమస్తే, కూర్చోండి. మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది లాయర్ గారు, కూర్చోండి. మీరు కూర్చోండి. యశోదా, లాయర్ గారికి కాఫీ తీసుకురా. అత్తయ్య గారు. పర్వాలేదండి, నాకు ఇప్పుడేం వద్దు. పార్వతమ్మ గారు, బాలాగారి ఆస్తిలో 3 కోట్లు కావాలని చెప్పారు. కానీ బాలాగారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు. పవర్ ఆఫ్ అటర్నీ మొత్తం ఆవిడ పేరు మీదే ఉంది. ఆవిడ సిగ్నేచర్ లేకుండా మనం ఆ అమౌంట్ వాడలేమమ్మా. వీళ్ళు అలాగే రాయించారు. తెలుసు లాయర్ గారు, కానీ నేను రామాలయం కట్టించాలని నిర్ణయించుకున్నాను. దానికి 3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కోట్లా? ఏంటమ్మా ఇప్పుడు గుడెందుకు కట్టించాలనుకున్నావు? ఊళ్ళో గుళ్ళేమి లేవా? లేదురా, నా మనసేం బాగలేదు. దైవ కార్యమన్నా జరిగితే ఈ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందని, అలాగే కన్నయ్య ఎక్కడున్నా తిరిగొస్తాడని ఈ కార్యం మొదలుపెట్టాను. ఏంటత్తయ్య ఇది? మొన్ననే దాన ధర్మాలది చేశారు కదా, మళ్ళీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చెయ్యాలా? దైవకార్యం కన్నా ఎక్కువే ఉంది. అత్తయ్య, మీరనుకున్నట్టే చేయండి. అమ్మా, మీరనుకున్నట్టు జరగాలంటే చనిపోయిన త్రిపుర గారి డెత్ సర్టిఫికెట్ తీసుకుని విల్లు మీరు కోరుకున్న వారి పేరు మీద తిరిగి రాయించాలి. అలాగే కంపెనీలో ఆవిడ పేరు మీదున్న షేర్స్ కూడా మార్చాలి. అలాగే లాయర్ గారు, అలాగే చేసేద్దాం. ఎలాగూ ఎండి బాధ్యతని ఫణి తీసుకుంటాడు. మా అత్తయ్య గారి ఫణికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. పవర్ ఆఫ్ అటార్నీ కూడా వాడి పేరు మీద మార్పించేస్తే కంపెనీలో ఆగిపోయిన బిజినెస్ వ్యవహారాలన్నింటికీ ఉపయోగపడుతుంది. వాసుకి, ఈ ఆస్తి సంపాదించింది నా కొడుకు బాల. బాల ఉండగా పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాల ఉన్నాడు. ఈ ఇంటి వారసురాలు బాల కూతురుంది. అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఏంటొదినా అంత కోపడుతున్నావు? ఈ ఆస్తి వాడు సంపాదించిందే. వాడే బిజినెస్ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చాడు. కాని వాడిప్పుడు లేడు కదా, వాడి భార్య చనిపోయింది. ఇదంతా కాపాడాలి అంటే నా కొడుకు ఒక్కడే సమర్థుడు. అందుకే నా భార్య ఆ మాట అన్నది. బాబాయ్, అన్నయ్య ఆస్తి ముట్టుకునే హక్కు ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు, నాతో సహా. అవునరా, మాకెవరికీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో ఉన్న ఫండ్స్తోనే ఆ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ వెంచర్స్ పెద్దవి చేయాలన్నా, బిజినెస్ని పెద్దగా ఎక్స్పాండ్ చేయాలన్నా నాకు రైట్స్ లేక, డబ్బు సరిపోక ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలుసా? పవర్ ఆఫ్ అటర్నీ నా పేరు మీద ఉంటే నేనేమైనా పారిపోతానా? మీరు పారిపోతారని మా ఆయన అనట్లేదు. ఆ ఆస్తి మీద ఇక్కడెవ్వరికీ హక్కు లేదని మాత్రమే చెప్తున్నారు. అవును, హక్కులన్నీ మీకే ఉంటాయి. మేమేమో ఈ ఇంట్లో పనోళ్ళం, బానిసలం కదా. ఊర్వశి, నువ్వు ఆపుతావా? అత్తయ్య, మీరే ఒక నిర్ణయం తీసుకోండి.
అంతగా కావాలంటే అనంత్ పేరు మీద ఈ విల్లుని తిరిగి రాయించండి. రాసే అమ్మా, అన్ని మీరే రాసేసుకోండి. ఇక మేమెందుకు ఇంట్లో ఉండటం? అరే ఫణి, ఎండి పదవి కూడా వాడికే ఇచ్చేసాయి. హ్మ్. అసలు మనల్ని ఇంట్లో మనుషులుగా ఎవరు చూడటం లేదు కదా. భూషణం, అలా అని ఎవరన్నారిప్పుడు? యశోదన్న మాటల్లో తప్పే ఉంది. ఈ ఆస్తి కన్నయ్యది. కన్నయ్య ఎక్కడున్నా తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంది. ఆస్తి పంచడానికి ఇది స్థిరాస్తి కూడా కాదు. నా కన్నయ్య పరిస్థితి బాగోక వాడి భార్య త్రిపుర పేరు మీద విల్లు రాయించా. ఆ భగవంతుడికి ఏం కన్ను కుట్టిందో ఏంటో, త్రిపురని దేవుడి దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. కన్నయ్య పాప ఒంటరిగా మిగిలిపోయారు. మీరేం గొడవ చేయొద్దు లాయర్ గారు. వారం రోజుల్లో ఆ గుడి కట్టడానికి నేను డబ్బులు సర్దుతాను. ఈలోపు ఆ పవర్ ఆఫ్ అటార్నీ గురించి నిర్ణయించుకుని మళ్ళీ నీకు కబురు చేస్తాను. అలాగేనమ్మా. త్రిపురలా ఉన్న సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాన్ని తీసుకొచ్చి త్రిపురలాగా యాక్టింగ్ చేయించి ఆస్తి మొత్తాన్ని నా పేరు మీదకి రాయించుకుంటాను.